నమో వెంకటేశాయ ప్రణతార్తిహరశ్రేష్ఠ ప్రణుతాత్మిగత ప్రేష్ఠ గోవింద గోవింద. ఆనందాబ్ధిం కలుషరహితం స్వానుభూత్యేకమానం మర్త్యానంద ప్రభృతి గణనా లబ్ధభేదం తమేకం బాహ్యాసక్త్యా విధురజనసద్భావమత్యానుభావ్యం బ్రహ్మానందం గతవృజినకం భావయేత్వాం పరాత్మన్ అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని ఆనంద స్వరూపుడుగా కొలుచుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతవరార్భక నిశ్చయాఢ్యాం తారాపథధ్రువ పదాప్తి విధానయుక్తాం మిత్రాసుతాప్త సుతకీర సుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. ధ్రువుడు తిరిగి ఇంటికి వచ్చాడు, రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజ్యం పొలిమేరల్లోనే తండ్రి గారు, తల్లులిద్దరూ, మిగతా వాళ్ళు అందరూ కూడా అతన్ని కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు గౌరవంగా ముందు తండ్రికి నమస్కరించుకున్నాడు. అప్పటికే తండ్రికి పరిగెత్తికొచ్చి కావలించుకోవటం కూడా జరిగిపోయింది. తండ్రికి నమస్కారం చేసుకున్న తర్వాత పినతల్లి సురుచికి ముందు నమస్కారం చేశాడు. ఆ తర్వాత సునీతి తల్లి దగ్గరికి వెళ్ళాడు. ముందు పినతల్లి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, తర్వాతే తల్లి దగ్గరికి ఎందుకు వచ్చాడు? ముందే తల్లి దగ్గరికి వెళ్ళుండొచ్చు, తర్వాతే పినతల్లి దగ్గరికి వెళ్ళుండొచ్చు కదా. అంటే ధ్రువుడేమీ తెలివి తక్కువ బాలుడు కాడు, చాలా తెలివైన పిల్లవాడు. అందులోనూ శ్రీహరి అనుగ్రహం పొందినటువంటి వాడు, మనస్సు స్వచ్ఛంగా ఉన్నవాడు. అందువల్ల 3 కారణాలతో ముందు పినతల్లికి నమస్కారం చేసుకుని తర్వాత తల్లి దగ్గరకు వచ్చాడు. అందులో మొదటి కారణం, పినతల్లిని రాజ్యం పొలిమేరల్లో చూడంగానే అంతవరకు పిన్నతల్లి మీద తాను పెంచుకున్నటువంటి భావన తప్పు అని ఈ పిల్లవాడు గ్రహించాడు.
పినతల్లి తనను ఏదో ద్వేషిస్తోందనో లేకపోతే తనంటే కొంచెం చులకన ఉందనో ఏదో భావన మనసులో ఉంది. ఆ పినతల్లి వల్లే తాను అడవుల దాకా రావలసి వచ్చింది అని మొదట్లో ఏమైనా ఉంటే ఉండేది. కానీ ఎప్పుడైతే పినతల్లి ఆర్తిగా రాజ్యం పొలిమేరలకు కూడా వచ్చి పిల్లవాడు కనిపించలేదు అని బాధపడుతున్నట్టుగా మొహం పెట్టిందో, అప్పుడు ఇవన్నీ మామూలుగా జరిగేటువంటి తంతులు. మా అబ్బాయి ఆడుకుంటున్నప్పుడు నువ్వెందుకు ఆడుకోవడానికి వచ్చావు అని మామూలుగానే తోసింది అనైనా అనుకోవచ్చు. నేను అనుకోవటంలో లోపమే తప్ప పినతల్లిలో లోపమేమీ లేదు. ఆవిడ మంచిదే, నా పట్ల మంచి భావాన్నే కలిగి ఉంది అని ఈ మహానుభావుడు భావించాడు. అందుకని ఆవిడ పట్ల ఇంతకాలం తాను తప్పుగా అనుకున్నందుకు ప్రతిగా తప్పుగా అనుకోవటం అనేది తప్పు అని చూపించడానికి ముందు ఆవిడకే నమస్కారం చేసి ఆవిడ గొప్పతనాన్ని ముందు గౌరవించి తర్వాత తల్లి దగ్గరకు వచ్చాడు. ఇది ఒక కారణం. రెండవ కారణం, పినతల్లికి ముందుగా దండం పెట్టడం, తల్లికి తర్వాత దండం పెట్టడం అనేది ఒక రకంగా చూస్తే న్యాయపరంగా బాగుంటుంది అని అనుకున్నాడు. న్యాయం అంటే సూచీ కటాహ న్యాయం అని ఒక న్యాయం ఉంది. ఒక కమ్మరికి అంటే ఇనుప పని చేసేటువంటి వాడికి ఒక సూది అలాగే పెద్ద భాండీ లాంటి వస్తువు తయారు చేయమని ఆర్డర్ ఇస్తే ఈ రెండిట్లో ముందు దేన్ని అతను తయారు చేయాలి అనేది ఒక ప్రశ్న. ముందు సూది తయారు చేసి తర్వాత బాణలు తయారు చేయాలా, లేదా బాణలి అనే పెద్ద వస్తువుని పూర్తి చేసి తర్వాత సూది తయారు చేయాలా? సూది అనేది చాలా చిన్న వస్తువు, దాన్ని తయారు చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. అందువలన దాన్ని ముందు తయారు చేయాలా లేదా దాన్ని తర్వాత చేయాలా అనేది ఒక వాదన. ఈ వాదనలో చాలా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ముందు చిన్నదాన్నే పూర్తి చేసేసేయాలి. ఎందుకంటే చిన్నదాన్ని చేయటానికి ప్రారంభించడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. ఆ తర్వాత ఉన్న బుద్ధి అంతా ఏకాగ్రత అంతా కూడా పెద్ద వస్తువు మీద వినియోగించుకోవచ్చు. పెద్ద వస్తువును తయారు చేసిన తర్వాత మొత్తం ఏకాగ్రత శక్తి అంతా దాని మీద ఖర్చు అయిపోయిన తర్వాత ఈ చిన్న వస్తువుని చేయటం మర్చిపోయినా పోయవచ్చు, ఆ ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ముందు చిన్న వస్తువుల్ని చిన్న పనుల్ని పూర్తి చేసి తర్వాత పెద్ద పనులకు దిగాలి. పెద్ద పనులకు దిగేటప్పుడు మొత్తం శ్రద్ధంతా దాని మీదే కేంద్రీకృతం అయిపోతుంది అని ఆ న్యాయం తాలూకు సారాంశం. సూచీ కటాహ న్యాయం అని శాస్త్ర న్యాయం అది. దాని ప్రకారం ముందు తల్లి దగ్గరికి వెళ్ళిపోతే ఆ తల్లితోనే గడిపేసేస్తే తన శ్రద్ధంతా ఆ తల్లితో గనక గడిచిపోతే పినతల్లిని మరిచిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చు. పినతల్లిని పలకరించలేక కూడా పోవచ్చు. అందులోనూ ఆవిడ అంత అనుకున్నంత చెడ్డదేం కాదు, ఇంకా చెప్పుకోవాలంటే మంచిదే అని నిర్ణయించుకున్న తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళకపోవటం, ఆవిడకి నమస్కారం చేయకపోవటం అనేది తప్పైపోతుంది. కాబట్టి ముందు ఆవిడకి నమస్కారం చేస్తే ఆవిడతో నమస్కారము మాటలు ఇవన్నీ తొందరగానే పూర్తయిపోతే తల్లి దగ్గరికి రావచ్చు, తల్లి దగ్గర ఎక్కువసేపు ఉండవచ్చు అని శాస్త్రీయంగా కూడా ఆలోచించి రెండవ కారణంతో ముందు పినతల్లికి తర్వాత తల్లికి నమస్కారం చేసుకున్నాడు. మూడవ కారణం కూడా ఉంది. తల్లి ఈ పిల్లవాడిని చూసినటువంటి ఆనందంలో షాక్కి గురైంది. ఇంతకాలం బాధపడుతూ వచ్చింది కదా, బాధపడుతూ వచ్చినటువంటి తల్లి పిల్లవాడిని చూడంగానే షాక్కి గురైంది. దాన్ని ఆనందమూర్ఛ అని పిలుస్తారు. ఈ ఆనందమూర్ఛలో ఆవిడుంది. ఆవిడ తేరుకునే లోపు ఆవిడ దగ్గరికి వెళ్ళటం కంటే కూడా ఆవిడని తేరుకోనిచ్చి ఆవిడ తేరుకునే లోపు మిగతా వాళ్ళకి నమస్కారాలు పూర్తి చేసేసుకుంటే అందరినీ పలకరించేస్తే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంకెవరినీ పట్టించుకోనక్కర్లేదు అని కూడా భావించాడు. భావించి ముందు పినతల్లిని మిగతా వాళ్ళని పూర్తి చేసి తర్వాత తల్లిగారి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ఆ రకమైనటువంటి షాక్లో ఉంది అనటానికి చిహ్నంగా ఈ పిల్లవాడు ఆవిడ దగ్గరికి వెళ్ళంగానే షాక్ నుంచి కోలుకుంది అనటానికి చిహ్నంగా మహర్షి గారు పయస్తనాభ్యాం శుశ్రావ నేత్రజై సలిలై శివై తదాభిషిచ్యమానాభ్యాం వీరసువోముహు అనేటువంటి శ్లోకంలో ఆ తల్లి ధ్రువుణ్ణి చూసిన వెంటనే, ధ్రువుణ్ణి తాకిన వెంటనే తన ఆనందమూర్ఛ లేదా షాక్ నుంచి తేరుకుని
ఇంతకాలం తాను పడ్డ బాధంతా మర్చిపోగా కళ్ళలోంచి నీళ్లు అలాగే స్తన్యము ఈ రెండిటినీ కార్చింది అని చెప్తున్నారు. ఈ 3 కారణాలను దృష్టిలో ఉంచుకుని ధ్రువుడు ముందు పినతల్లికి దండం పెట్టి తర్వాత తల్లికి నమస్కారం చేసుకున్నాడు అని మహర్షి గారు చూపిస్తున్నారు. ఇంత తెలివిగా ఎవరి తర్వాత ఎవరికి దండం పెట్టాలి, ముందు తండ్రికి దండం పెట్టాలి, తర్వాత న్యాయపరంగానో లేదా కామన్ సెన్స్తోనో పినతల్లికి దండం పెట్టాలి, తర్వాత తల్లి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కదలకుండా ఉండాలి అనే తీరులో ఇతను వ్యవహరిస్తూ ఉండేసరికి చుట్టూ ఉండేటువంటి జనం వాళ్ళ ఆనందాన్ని తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక తాం శశంసుర్జనాః రాజ్ఞీం దిష్ట్యాతే పుత్ర ఆర్తిః ప్రతిలబ్ధశ్చిరం నష్టః రక్షిత మండలం భువః అని పొగిడారు. ఎవరిని పొగిడారు అంటే ఈ ధ్రువుడు తల్లి దగ్గరికి చేరి తల్లి దగ్గర నుంచి కదలకుండా ఉన్నాడు కదా, అందుకని తల్లి సునీతిని పొగిడారు. తాం ఆ సునీతిని జనాహం వచ్చినటువంటి జనమంతా కూడా శశంసు చాలా ప్రశంసించారు. ఏమని ప్రశంసించారు? దిష్ట్యా తే పుత్ర ఆర్తిః, నీ అదృష్టం కొద్దీ ఈ పిల్లవాడు పుట్టాడు. దిష్ట్యా తే పుత్ర, ఈ ధ్రువుడు నీ అదృష్టం కొద్దీ పుట్టాడు. ఎందుకంటే ఆర్తిః, నీ కష్టాలను పోగొట్టాడు. అందులో ఇప్పటి కష్టం ఇతను కనిపించక నువ్వు బాధపడుతుంటే కనిపించటం అనేదాన్ని తీర్చటం, ఆ కష్టాన్ని తీర్చటం. దిష్ట్యాతే పుత్ర ఆర్తిః ప్రతిలబ్ధశ్చిరం నష్టః, 6 నెలలుగా కనిపించడం లేదు. చిరం నష్టః, 6 నెలలు అనేది మిగతా వాళ్ళకి పెద్ద బాధాకరం కాకపోవచ్చు, కానీ పెద్ద కాలం కాకపోవచ్చు, కానీ కన్న తల్లికి 6 నెలలు చిన్నపిల్లవాడు కనిపించకపోతే చాలా కాలం అనే లెక్క. అలా చిరం నష్టః 6 నెలల పాటు కనిపించక బాధ పడినటువంటి తల్లికి ప్రతిలబ్ధ, మళ్ళీ దొరికాడు అంటే నీ అదృష్టం బాగుంది. వీడు కేవలం నీకు మాత్రమే పరిమితం కాడు, నీకు మాత్రమే సంతోషాన్ని ఇచ్చేవాడు కాడు. రక్షిత మండలం భువః, ఇతని మొహంలో కళ్ళు చూస్తుంటే ఈ భూమండలాన్నే సంరక్షిస్తాడు, మహారాజు అయిపోతాడు అని అనిపిస్తోంది. ఇలాంటి మహారాజుని, నీ కష్టాలను పోగొట్టేటువంటి పిల్లవాడిని కనటం అనేది నీ అదృష్టం అని కన్న తల్లిని సునీతిని చుట్టుపక్కల వాళ్ళు పొగిడారు. తాం శశంసుర్జనారాజ్ఞీం దిష్ట్యాతే పుత్ర ఆర్తిః ప్రతిలబ్ధశ్చిరం నష్టః రక్షిత మండలం భువః అని. దానికి అన్నారు, ఈ పిల్లవాడు వెళ్ళి హరిని తపస్సుతో సంతోషపెట్టి ఆయన సాక్షాత్కారం పొందాడు అనేది పెద్ద విషయం కాదు. మాకు అనిపిస్తోంది అభ్యర్చితస్త్వయానూనం భగవాన్ ప్రణతార్తిః యదనుధ్యాయినో ధీరాః మృత్యుం జిగ్యుః సుదుర్జయం అని అనిపిస్తోంది అన్నారు. పిల్లవాడు వెళ్ళటం తపస్సు చేయటం కాదు ఇష్యూ. అభ్యర్చితస్త్వయా నూనం, నువ్వు చాలా కాలం పాటు ఆ స్వామిని అర్చించుకున్నావు. నీవు చేసినటువంటి అర్చనలకు ఆయన నీ మీద అనుగ్రహంతో ఉన్నాడు అని అనిపిస్తోంది. అభ్యర్చిత త్వయా నూనం, ఆ భగవాన్ నువ్వు పూజ చేసుకున్నటువంటి ఆ భగవంతుడు ప్రణతార్తిః, తనకు నమస్కారం చేసే వాళ్ళ యొక్క కష్టాలన్నిటినీ తీర్చేవాడు. ప్రణత ఆర్తిః, ప్రణత తనకు నమస్కరించిన వాళ్లకు ఏ కష్టాలున్నా ఏ ఆర్తులున్నా సరే వాటిని పూర్తిగా తోసేసేవాడు. అలాంటి వాడిని నువ్వు పూజించుకున్నావు అని అనిపిస్తోంది. నువ్వు పూజించుకున్నావు కాబట్టే ఇలాంటి పిల్లవాడు పుట్టాడు, ఇలాంటి పిల్లవాడు వెళ్ళి తపస్సు చేసుకున్నాడు, వీడికి ఆ హరి ప్రత్యక్షం కూడా అయ్యాడు. అభ్యర్చితస్త్వయానూనం భగవాన్ ప్రణతార్తిః, ఎందుకంటే యదనుధ్యాయునో ధీరాః మృత్యుం జిగ్యుః సుదుర్జయం. ఆ ప్రణతార్తిహరుడైనటువంటి స్వామిని శ్రీహరిని గనక ధ్యానం చేస్తే యదనుధ్యాయిన, అందులోనూ పూజ చేసిన తర్వాత ధ్యానం చేయటం కానీ లేదా గురువాక్యోపదేశం ద్వారా ధ్యానం చేయటం కానీ చేస్తే యదనుధ్యాయిన ధీరాః, మనస్సు మొత్తం ఆయన మీద పెట్టి గనక ధ్యానం చేసుకోగలిగితే మృత్యుం జిగ్యుః సుదుర్జయం, గెలవటానికి చాలా కష్టమైనటువంటి మృత్యువును కూడా గెలవగలుగుతారు. వాళ్ళకు మృత్యు భయం కూడా ఉండదు.
అలాంటి స్వామిని, ప్రణతార్తిహరుడైనటువంటి స్వామిని నువ్వు పూజించుకున్నావు, ధ్యానించుకున్నావు కాబట్టే నీ పిల్లవాడు ఎవరూ వెళ్ళలేనటువంటి అడవికి వెళ్ళినా సరే, అడుగడుక్కి ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళినా సరే మృత్యువు కోరలకి చిక్కగా సేఫ్గా తిరిగొచ్చాడు, మళ్ళీ నీ దగ్గరకు వచ్చాడు. నువ్వు నీ మృత్యువునే కాదు, నీ పిల్లవాడి మృత్యువును కూడా గెలిచావు. అది కూడా ఆ ప్రణతార్తిహరుడైనటువంటి స్వామిని ఆశ్రయించడం ద్వారా గెలిచావు. ఇది నీ అదృష్టమే, నీ పూజే, నీ నోముకు ఫలమే తప్ప పిల్లవాడి గొప్పదనం ఇందులో ఉన్నట్టు కనిపించడం లేదు అని తల్లిని పొగిడారు. అభ్యర్చితస్తు మయానూనం భగవాన్ ప్రణతార్తిః యదనుధ్యాయినో ధీరాః మృత్యుం జిగ్యు సుదుర్జయం అని. మరి ఇది పొగడత అనేది ఎవరికి చెందుతుంది అనేది ప్రశ్న. తల్లిని పొగుడుతున్నారా, పిల్లవాడిని పొగుడుతున్నారా? తల్లిని పొగుడుతూ ఉంటే గనక సందర్భం, పిల్లవాడు వచ్చిన సందర్భంలో పిల్లవాడిని పొగడాలి కదా, తల్లిని ఎందుకు పొగుడుతున్నారు అని ప్రశ్న. పిల్లవాడిని పొగడే మాట అయితే పిల్లవాడిని పొగడే సందర్భంలో నువ్వు అదృష్టవంతురాలివి అని తల్లిని ఎందుకు అంటున్నారు అని ప్రశ్న. దానికి మహర్షి గారు సమాధానం చెప్తున్నారు, ఇది తల్లిని పొగడటం కాదు, పిల్లవాడిని పొగడటమే. లాల్యమానం జనైరేవం ధ్రువం సభ్రాతరం నృపః ఆరోప్య కరిణీం హృష్టః స్తూయమానో విశత్పురం అని. ఇది పిల్లవాడిని పొగడటమే. పిల్లవాడిని డైరెక్ట్గా ఎవరు పొగడరు. చిన్నపిల్లల్ని పొగిడితే వాళ్ళకి అహంకారం వస్తుందనో, లేకపోతే వాళ్ళ ఆయుష్ తరిగిపోతుందనో, వాళ్ళు ఇంకా పైకి రావాల్సిన వాళ్ళు రాకుండా పోతారో అనో భయం కొద్దీ చిన్నపిల్లల్ని పొగడకూడదు. అందువల్ల ఆ పిల్లల్ని కన్న తల్లుల్ని లేదా కన్న తండ్రుల్ని వాళ్ళని పొగిడితే ఆ పొగడతలన్నీ పిల్లలకు వెళ్ళి తీరుతాయి. ఇలాంటి తండ్రికి పుట్టిన వాళ్ళు, ఇలాంటి తల్లికి పుట్టిన వాళ్ళు అంటేనే చాలు వాళ్ళకి. కాబట్టి పొగడతలు చేరతాయి, డైరెక్ట్గా పొగడకూడదు. కానీ పొగిడేది మాత్రం ఈ సందర్భంలో ధ్రువుణ్ణే. లాల్యమానం జనైరేవం. ఈ విధంగా జనాలందరూ ఆయన్నే పొగుడుతున్నారు, ధ్రువుణ్ణే పొగుడుతున్నారు. కానీ డైరెక్ట్గా కాకుండా తల్లి ద్వారా పొగుడుతున్నారు. తల్లి ద్వారా పొగడటం ద్వారా వాళ్ళు ఆ పిల్లవాడిని లాలన కూడా చేస్తున్నారు. లాల్యమానం జనైరేవం ధ్రువం. ఇలా ధ్రువుణ్ణి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వీళ్ళందరూ పొగుడుతూ లాలన చేస్తూ ఉంటే సభ్రాతరం నృపః, ధ్రువుడి ఇంకొక తమ్ముడు ఉత్తముడు ఉన్నాడు కదా, ఆ ఉత్తముడితో కలిపి నృపః రాజుగారైనటువంటి ఉత్తానపాదుడు హృష్టః చాలా సంతోషించి ఆరోప్య కరిణీం అవిశత్పురం, ఒక ఆడ ఏనుగుని ఎక్కించి ధ్రువుణ్ణి అలాగే ఈ పిల్లవాడిని ఉత్తముణ్ణి ఇద్దరినీ కూడా ఒక ఆడ ఏనుగుని ఎక్కించి ఆరోప్య కరిణీం హృష్టః అవిశత్పురం, తాను కూడా వాళ్ళతో కలిసి పురానికి ప్రవేశించాడు. ఆయన ప్రవేశించేటప్పుడు స్తూయమానః, చుట్టుపక్కల వాళ్ళు ఆయన్ని కూడా స్తుతి చేశారు. ఒకటి, పిల్లవాడు సేఫ్గా తిరిగి వచ్చాడు కాబట్టి నువ్వు అదృష్టవంతుడివి అని ఒక స్తుతి చేశారు. రెండోది, ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వాడివి కాబట్టే ఇంత జాగ్రత్తగా ఆలోచించి పిల్లల్ని ఇద్దరినీ కూడా ఆడ ఏనుగుని ఎక్కించావు అని స్తుతి చేశారు. ఆ శాస్త్ర నియమాల ప్రకారం రాజులు ఇలాంటి వాళ్ళు ప్రవర్తించవలసినటువంటి నియమాల ప్రకారం కలభశ్చైవ కన్యానాం కరిణీ బాలమంగళే అనేటువంటి ఒక నియమం ఉంది. ఎప్పుడైనా సరే ఆడపిల్లల్ని ఊరేగించవలసి వస్తే రాజులు అలాంటి వాళ్ళు మగ ఏనుగుని ఎంచుకోవాలి, మగ ఏనుగు మీద కూర్చోబెట్టి వాళ్ళని ఊరేగించాలి. అదే మగపిల్లల్ని ఊరేగించవలసి వస్తే, మగపిల్లలకి ఏమైనా మంగళ కార్యాలు లాంటివి చేయవలసి వస్తే, అందులోనూ చిన్నపిల్లలకి చేయవలసి వస్తే కరిణి ఆడ ఏనుగుని తీసుకురావాలి, ఆడ ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగించాలి అని శాస్త్ర నియమం ఉంది. ఆ నియమాన్ని ఈ క్షణాల్లో కూడా మర్చిపోకుండా పాటించావు అని కూడా స్తుతి చేస్తున్నారు. ఆ స్తుతులను అందరూ వింటున్నారు. వింటూ అందరూ పురానికి ప్రవేశం చేశారు. లాల్యమానం జనైరేవం ధ్రువం సభ్రాతరం నృపః ఆరోప్య కరిణీం హృష్టః స్తూయమానః అవిశత్పురం అని మహర్షి గారు వీళ్ళందరూ కలిసి మళ్ళీ పురానికి ప్రవేశించారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. పురంలోకి వీళ్ళు ప్రవేశించేసరికే కొంతమంది వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కాక మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా వార్తలు అందిపోయినాయి.
ఏమని వార్త అందింది? ఎంతో కాలం కింద 6 నెలల క్రితం తప్పిపోయినటువంటి ధ్రువుడు అనేటువంటి రాజుగారి పెద్ద భార్య, పెద్ద కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు అతని ముఖంలో చాలా తేజస్సు ఉంది. ఎక్కడో తపస్సు చేసినట్టున్నాడు, ఎక్కడో శ్రీహరి ప్రత్యక్షమో ఏదో పొందినట్టున్నాడు. అతని మొహం చూస్తేనే వెలుగు తెలుస్తోంది అనే వార్తలు ఊళ్ళో పాకిపోయినాయి. పాకేసరికి అందరూ తమ రాచబిడ్డ తిరిగి వచ్చాడు అనేటువంటి ఆనందము, అలాగే అతను ఏదో తపస్సు చేసి సిద్ధి పొంది తిరిగి వచ్చాడు అనేటువంటి ఆనందము, ఈ రెండిటినీ ప్రదర్శించడానికి పురాన్ని మొత్తాన్ని, నగరాన్ని మొత్తాన్ని అందంగా అలంకరించారు. తత్రోపసంక్లిప్తై లసన్ మకరతోరణై సవృందై కదలీస్తంభై పూతపోగైశ్చ తద్విధై పూగపోతైశ్చ తద్విధై. వీటన్నిటితోనూ నగరాన్ని చక్కగా అలంకరించారు. తత్ర అక్కడక్కడ ఉపసంక్లిప్తై అప్పటికప్పుడు హడావిడిగా తమ తోటల నుంచి, దొరికిన ప్రాంతాల నుంచి, దొరికిన సోర్సెస్ నుంచి తీసుకొచ్చినటువంటి లసన్ మకర తోరణై, అందంగా ఉండే ఒక మొసలి ఆకారంలో అల్లినటువంటి తోరణాలతో అలంకరించారు. అప్పటికప్పుడు దగ్గరుండే తోటలో లేదా తమ ఇంటి వెనకాల ఉండేటువంటి పెరట్లో ఉండేటువంటి ఆకులను తీసుకొచ్చారు. ఎంత వీలుగా, ఎంత వేగంగా అల్లగలిగితే అంత వేగంగా మకరాకారంలో వాటిని అల్లారు. అల్లి మకర తోరణాలను సిద్ధం చేశారు. దీనికి తోడు సవృందై కదలీ స్తంభై, అరటి బోదెల్ని తీసుకొచ్చారు. అరటి బోదెల్ని మంగళ కార్యాలకు వాడతాం కదా, అలాగే అరటి బోదెల్ని తీసుకొచ్చి అక్కడక్కడ కట్టారు. కానీ కట్టేటప్పుడు మనం చేసేటట్టుగా చిన్న చిన్న అరటికాయలు ఉండేటట్టు అలా పెట్టలేదు. సవృందైహి, వాటికి అరటి పళ్ళు ఉండేటట్టు, మొత్తం గెల మొత్తం పళ్ళే ఉండేటట్టుగా చూసి అరటి పళ్ళతో నిండినటువంటి ఆ అరటి బోధని తీసుకొచ్చి అక్కడ నాటారు, ఎక్కడికక్కడ నాటారు. సవృందై కదలీ స్తంభై పూగపోతైశ్చ తద్విధై. అలాగే ఇంటి వెనకాల పోక చెట్లుంటే ఆ పోక చెట్ల నుంచి ఆ పోక పళ్ళు, అంటే వక్కలకి ముందుండేటువంటి పళ్ళు, కొంచెం కొబ్బరికాయ ఆకారంలో అతి చిన్నగా ఉండేటువంటి పళ్ళు, చూడ్డానికి ఎర్రగా అందంగా కనిపించేటువంటి పళ్ళు, వాటిని సరిగ్గా తెంచుకొచ్చారు. ఆ తెంచుకొచ్చేటప్పుడు ఇవేమైనా చిన్నపాటి చెట్ల, పోక చెట్ల అనిపించేటట్లుగా జాగ్రత్తగా కోసుకొచ్చి వాటిని అక్కడక్కడ నాటారు. అవేమో గుత్తులు కింద ఆ పోక కాయలు, పోక పళ్ళు ఇలా వాలి ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. వాటిని అక్కడక్కడ అలంకరించారు. తత్రోపసంక్లిప్తై లసన్ మకరతోరణై సవృందై కదలీ స్తంభై పూగపోతైశ్చ తద్విధై. వీళ్ళు అలంకారం చేసి పెట్టారు. దీనికి తోడు ఇది రాజ్యానికే అభ్యుదయము. రాజ్యానికి రాజు కావలసినటువంటి రాజుగారి పెద్ద కుమారుడు అడవులకు వెళ్ళటము, సిద్ధుడై మళ్ళీ తిరిగి రావటము అనేది రాజ్యానికే ఒక క్షేమ సూచన అని భావించి ఆ అభ్యుదయానికి చిహ్నంగా వాళ్ళ ఇళ్ల దగ్గర పూర్ణ కుంభాలను పెట్టారు. ఆ పూర్ణ కుంభాలను చూత పల్లవ వాసస్రక్ ముక్తాదామ విలంబిభి ఉపస్కృతం ప్రతిద్వారం అపాం కుంభై సదీపకై అనే తీరులో ఏర్పాటు చేశారు. ఏ పనైనా ప్రారంభం చేసే ముందు, ఏదైనా మంగళకార్యాన్ని ప్రారంభం చేసే ముందు ఓ మంచి కలశం తీసుకుని ఆ కలశానికి ఎర్రటి బట్ట కానీ లేకపోతే మంచి రంగుతో ఉండేటువంటి బట్ట కానీ చుట్టి దాని మీద పల్లవాలు అంటే చిగుళ్ళు కొన్ని ఉంచి, పుణ్యవృక్షాల తాలూకు చిగుళ్ళు అంటే మామిడి ఇలాంటి చిగుళ్ళు ఉంచి దాని మీద కుదిరితే కొబ్బరికాయ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ఆ కలశానికి మాలలు వేసి, ఇంకా కనుక మూడుంటే ఇంట్లోంచి భోషాణంలోంచి తీసి ముత్యాల దండలో లేదా పగడాల దండలో ఏ ఉంటే అవి వేసి దాన్ని అందంగా తయారు చేయటం, దాని పక్కనే ఒక దీపాన్ని కూడా శుభసూచకంగా పెట్టడం అనేది మంచి ఆచారం. ఆ మంచి ఆచారాన్ని ఈ నగరంలో ఉండే వాళ్ళందరూ పాటించారు. ఎలా పాటించారు? చూతపల్లవ ప్రతి కుంభం మీద మామిడాకుల చిగుళ్ళు పెట్టారు, మామిడి చిగురు పెట్టారు.
వాసః దానికి బట్ట చుట్టారు, శరక్ పూమాల ఒకటి వేశారు, ముక్తాదామ కుదిరిన వాళ్ళు ముత్యాల హారాలు వేశారు, ఇంకా కుదిరిన వాళ్ళు ఇంకా వజ్రాల హారాలు కూడా వేసే ఉంటారు. విలంబిభి అవన్నీ సరిగ్గా దిగి అన్నీ అందంగా కనిపించేటట్లు ఏర్పాటు చేశారు. ఉపస్కృతం ప్రతిద్వారం అలంకారంలో చిన్నపాటి తేడా ఉన్నా సరే ప్రతి ద్వారంలోనూ ఈ ఉదకుంభం ఉండేటట్లు చూశారు. ఉపస్కృతం ప్రతిద్వారం అపాం కుంభై ఆ కలశంలో ఆ కుంభంలో ఆ బిందెలో లేదా చెంబులో నిండా నీరుండేటట్లు కూడా చూసుకున్నారు. సదీపకై దాని పక్కన దీపం పెట్టి మేము అభ్యుదయాన్ని ఆహ్వానిస్తున్నాము అనే సూచన చేశారు. చూతపల్లవ వాసస్రక్ ముక్తాదామ విలంబిభి ఉపస్కృతం ప్రతిద్వారం అపాం కుంభై సదీపకై అనే తీరులో ఆ నగరం తయారైంది. దీనికి తోడు ప్రాకారైర్గోపురాగారై శాతకుంభ పరిచ్ఛదై సర్వతోలంకృతం శ్రీమత్ విమాన శిఖర ద్యుభి అనే తీరులో ఆ నగరం ఇంకా అందంగా ముస్తాబైంది. ప్రాకారై వాళ్ళు పురద్వారంలోకి ప్రవేశించేసరికే ఆ పురానికి చుట్టూ ప్రాకారం ఉంటుంది కదా, కాంపౌండ్ వాల్ లాంటిది పెద్దది, దాన్ని సాధ్యమైనంత మేరకు అలంకరించారు. ఇది కాక వాళ్ళ ఇళ్ల ప్రాకారాలని వాళ్ళ కాంపౌండ్ వాల్స్ని జాగ్రత్తగా అలంకరించుకున్నారు. గోపురాలు అంటే ఇటు నగర ద్వారము అలాగే ప్రతి ఇంటికి ఉండేటువంటి ద్వారం వీటిని కూడా చక్కగా అలంకరించారు. గోపురంలాగా ఇంటి ముందు ఆర్చ్ లాగా కట్టుకుంటారు కదా, ఆ ఆర్చ్ నగరానికి ముందు ఉంటుంది, ప్రతి ఇంటికి ముందు ఉంటుంది కదా, ప్రతి ఆర్చ్ని జాగ్రత్తగా అలంకరించారు. ఆగారాలు అంటే ప్రతి ఇళ్ళు బయటికి చూడటానికి అందంగా ఉండేటట్లుగా ముస్తాబు చేశారు. సహజంగానే అవి అందంగా ఉండేటువంటి ఇళ్ళు ఎక్కువగా ముస్తాబు చేయడానికి సమయం పెట్టవలసిన ఇళ్ళు కావు. ఎందుకంటే శాతకుంభ పరిచ్ఛదై అది చాలా సుభిక్షమైనటువంటి రాజ్యం కాబట్టి, సుసంపన్నమైన రాజ్యం కాబట్టి ప్రతి ఇంటి మీద ప్రతి ఇంటిలోనూ బయటికి కూడా బంగారంతో తాపడం చేసినటువంటి పనులు కనిపిస్తున్నాయి. శాతకుంభ పరిచ్ఛదై వాళ్ళు చాలా సంపన్నులు ఆ రాజ్యంలో ఉన్నవాళ్ళు, అందువల్ల బంగారంతో తాపడాలు అవి చేసి పెట్టుకునే ఉన్నారు. కొత్తగా 2-3 పూలు పెడితేనో లేదా మామిడి మండలు పెడితేనో సరిపోతుంది, అంతకుమించి ఎక్కువ చేయనక్కర్లేదు. సహజంగా అందంగా ఉండేటువంటి నగరం ప్రస్తుతానికి ఇంకా అందంగా ముస్తాబైంది. సర్వతః అలంకృతం అన్ని వైపుల నుంచి అలంకారం చేశారు, ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. సహజంగానే శ్రీమద్ విమాన శిఖరద్యుభి చాలా శోభాయమానంగా ఉండేటువంటి ఇళ్ల తాలూకు శిఖరాల కాంతులతో ఆ ఊరు సహజంగానే అందంగా ఉంటుంది. సహజంగా అందంగా ఉండేటువంటి నగరాన్ని ఇంకా అందంగా ముస్తాబు చేసి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ప్రాకారైర్గోపురాగారై శాతకుంభ పరిచ్ఛదై సర్వతోలంకృతం శ్రీమత్ విమాన శిఖరద్యుభి అని ఆ నగరాన్ని ముస్తాబు చేశారు. దీనికి తోడు మృష్టచత్వర రథ్యాట్ట మార్గం చందన చర్చితం లాజాక్షతై పుష్పఫలై తండులైర్బలిభిర్యుతం అనే తీరులో నగరాన్ని ఇంకా కూడా అలంకరించి పెట్టారు. నగరాన్ని ఇంకా పవిత్రంగా మార్చారు. ప్రతి చత్వరం అంటే ప్రతి ఇంటి ముందు ఉండేటువంటి భూమి, ఆ భూమిని మృష్టం నీట్గా తుడిచిపెట్టారు. అక్కడ చెత్తా చెదారం కనిపించినట్లుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నడిపించి చేశారు అప్పటికప్పుడు. అలాగే చత్వరం అంటే హోమార్థం ఉపయోగించేటువంటి భూమి అనే అర్థం ఉంది. హోమం చేసేటువంటి భూమి లేదా పూజాస్థానం వాటిని ప్రత్యేకించి శుభ్రం చేశారు. ఇది కాక పెరడు అనే అర్థాన్ని తీసుకుంటే పెరడు ముందు వెనక ఉండేటువంటి భాగం వీటన్నిటినీ శుభ్రం చేశారు. ఇవి కాక 4 రోడ్ల కూడళ్ళు ఉంటాయి కదా, ఆ కూడళ్ళని జంక్షన్స్ని వాటిని కూడా క్లీన్ చేసి పెట్టారు. మృష్ట చత్వర, చత్వర అనే శబ్దానికి 4 అర్థాలు ఉన్నాయి. ఈ 4 అర్థాలలో ఉండే వాటిని కూడా క్లీన్ చేసి పెట్టారు.
వాళ్ళ భూముల్ని, వాళ్ళ నివాస ప్రాంతాలని, వాళ్ళ పెరడు లేదా ఇంటి ముందు భాగాన్ని, అలాగే వాళ్ళు హోమాలు చేసుకునే, పూజలు చేసుకునేటువంటి ప్రాంతాలని, ఇవి కాక జంక్షన్స్ని, వీటన్నిటినీ కూడా శుభ్రంగా చేసి పెట్టారు. చత్వరాలు మాత్రమే కాదు, రథాలు తిరిగేటువంటి మార్గాలు, రథాలు తిరిగేటువంటి ప్రధాన మార్గాలు, వాటిని మృష్ట చాలా నీట్గా చేసి పెట్టారు. రథాలు తిరిగేటువంటి వేరు మార్గాలు, మెయిన్ రోడ్సు లేదా అప్రోచ్ రోడ్సు, వీటన్నిటినీ కూడా మృష్ట నీట్గా చేసి పెట్టారు. ఇవి కాక అట్ట అంటే పెద్ద భవంతుల మీద ఉండేటువంటి టెర్రస్ భాగం, వాటిని కూడా మృష్టం నీట్గా చేసి పెట్టారు. వాటిని ఎవరు చూస్తారు, ఎవరికి కనిపిస్తుంది, అది ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకోలేదు. మంగళమయంగా ఉండాలి, పండగ లాంటి వాతావరణం ఉండాలి అనుకుని పండక్కి చేసినట్లుగా మొత్తం క్లీన్ చేశారు. మార్గం కేవలం ప్రధాన మార్గాలు కాకుండా చిన్న దారులు, చిన్న సందులు, గొంతులు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా సాధ్యమైనంత వరకు క్లీన్ చేశారు. నగరం మొత్తం స్వచ్ఛంగా ఉండేటట్లు చూశారు. మృష్ట చత్వర రథ్య అట్ట మార్గం. ఇది క్లీన్ చేసిన తర్వాత చందన చర్చితం, గంధం నీళ్లతో మొత్తం కళ్ళాపి చల్లారు. అంటే వాసన, గంధం వాసనే రావాలి, మంచి సువాసన వస్తూ ఉండాలి, చూడ్డానికి నీట్గా కనిపించాలి అని గంధపు నీళ్లతో కళ్ళాపి చల్లారు. కళ్ళాపి చల్లి ధ్రువుడు వస్తున్నటువంటి పరిస్థితికి, సందర్భానికి సరిపోయేటట్లుగా లాజాక్షతై పుష్పఫలై తండులై బలిభి యుతంగా మార్చారు. అక్కడక్కడ పేలాలు చల్లారు, అలాగే అక్కడక్కడ యవలు అనేటువంటి ధాన్యాన్ని చల్లారు, అక్కడక్కడ పూలు చల్లారు, అక్కడక్కడ పళ్ళను ఉంచారు, అలాగే అక్కడక్కడ బియ్యపు గింజల్ని, అలాగే వడ్లని కూడా ఉంచారు. అక్కడక్కడ బలిభి అంటే ఆయా భూతాలకు ఉంచేటువంటి బల్లుల్ని కూడా ఉంచారు. ఒకవేళ ఈ సందర్భంలో ఏమైనా దిష్టి దోషం లాంటిది ఏమైనా ఉంటే అది పోవటానికి వీలుగా బలులను కూడా ఉంచారు. ధ్రువుడు వచ్చినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి ఈ లాజల్ని, అక్షతల్ని, ఫలాల్ని, వీటన్నిటినీ ప్రత్యేకించి ఉంచారు. మిగతా వాటిని మంగళ కార్యాలకు చిహ్నంగా ఉంచారు. లాజలు అంటే మనకు తెలిసినటువంటి పేలాలు, మరమరాలు, ఈ రెండింటి మధ్య తేడా బాగా తెలిసిందే. ఈ రెండిట్లోనూ ఈ లాజలు అంటే పేలాలు చాలా శ్రేష్టమైనవి, మరమరాల కంటే కూడా పేలాలు చాలా శ్రేష్టమైనవి. ఇవి శాస్త్రీయమైనవి, ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చేవి ఈ లాజలు. పైగా ధ్రువుడు ఉన్నటువంటి సందర్భానికి సరిపోయేటువంటివి ఈ లాజలు. కాబట్టి లాజల్ని ఉంచారు, పేలాలని ఉంచారు. ఆ పేలాల లక్షణాలు, వాటిని జాగ్రత్తగా చూసుకుంటే, ఏతేచ వ్రీహయో భ్రష్టాః తే లాజా ఇది సంజ్ఞితాః యవాదయశ్చ ఏ భ్రష్టాః తే ధానాః పరికీర్తితాః అని వాటి లక్షణం ఉంది. వడ్లనే తీసుకుని వాటిని ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో గనక వేయిస్తే, ఒక పెద్ద బాణంలో పెట్టి వేయిస్తే ఆ వడ్లు చిట్లి అందులోంచి పేలాలు బయటకు వస్తాయి. వాటికి భృష్టాహ లాజాహ అని పేరు, లాజలు అని పేరు. భృష్టాహ అంటే వేయిస్తే వచ్చేటువంటివి. ఇవే మిగతా ధాన్యం గనక వేయిస్తే ఇలాగే చిట్లుతాయి, ఇలాగే వస్తాయి, కానీ వాటికి లాజలు లేదా పేలాలు అనే పేరు లేదు, వాటికి ధానాహ అని పేరు. గోధుమల్ని వేయించినా వస్తాయి, లేదా వేరు ధాన్యాలని వేయించినా వస్తాయి, కానీ అవన్నీ పేలాలు కావు, అవన్నీ దానాల కిందకు వస్తాయి. లాజాహ లేదా పేలాలు అంటే కేవలం వరిని వేయిస్తే వచ్చేటువంటి వాటికే పేరు. లాజాశ్చ యవధానాశ్చ తర్పణాః పిత్తనాశనాః గోధూమయవనానోత్థాః కించిదుష్ణాశ్చ దీపనాః అని వీటి మధ్య లక్షణాలలో చిన్నపాటి తేడా ఉంది. గోధుమలు యవలు ఇలాంటి వాటికి గనక ధానాలు అంటే వేయిస్తే వచ్చేటువంటి పేలాలు లాంటి వాటిని తయారు చేస్తే వాటికి ఉష్ణం చేసేటువంటి గుణం ఉంటుంది. కానీ వరి పేలాలకి ఉష్ణం చేసే గుణం ఉండదు. అవి తర్పణాః పిత్తనాశనాః. ముందు అవి లోపలికి తీసుకోవటం వలన, ఆహారంగా తీసుకోవటం వలన
తృప్తినిస్తాయి, కాస్త వేడేమైనా ఉంటే వాటిని తగ్గిస్తాయి. పిత్తనాశనాహ, లోపల ఉండేటువంటి పిత్తాన్ని పూర్తిగా పోగొడతాయి. పిత్తం ఎక్కువైతే వచ్చేటువంటి దోషాలన్నిటినీ పోగొడతాయి. పిత్తం ఎక్కువైతేనో లేకపోతే వేరే దోషాలు ఉంటేనో ఈ లాజల్ని తీసుకోవటం వలన చాలా లాభం ఉంటుంది. తృష్ణాతీసార శమనో ధాతు సామ్యకరః పరః మందాగ్ని విషమాగ్నీనాం బాలస్థావిర యోషితాం అని. తృష్ణ, దాహం ఎక్కువగా ఉన్నప్పుడు, అతిసారం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పేలాల్ని గనక ఆహారంగా తీసుకుంటే ఆ దాహాన్ని అతిసారాన్ని రెండిటినీ పోగొట్టగలిగినటువంటి శక్తి ఈ పేలాలకు ఉంటుంది. తృష్ణాతిసార శమన. లోపల ధాతువులు గనక ఇటు అటు అయిపోతే, ధాతువుల్లో వైషమ్యం ఏర్పడితే వచ్చేటువంటి రోగాలన్నిటికీ ఈ పేలాలు ఆహారంగా ఉపయోగపడతాయి. ధాతు సామ్యకరః, ధాతువుల్ని సమంగా మారుస్తుంది. ఈ పేలాల్లో ఉండేటువంటి మరొక గుణం మందాగ్ని విషమాగ్నినా. సరిగ్గా ఆహారం అరక్కపోయినా, ఆకలి ఎక్కువ వేస్తున్నా, ఈ రెండిటికీ కూడా ఈ పేలాలు చక్కటి ఆహారంగా ఉపయోగపడతాయి. మందాగ్ని విషమాగ్నినా. ఇది కాక బాలస్థావిర యోషితాం, ఎవరికైనా సరే ఆహారంగా యోగ్యంగా ఉంటాయి. చిన్నపిల్లలకి పెట్టచ్చు, మరీ పసిపిల్లలకి కాకపోయినా అన్నం తినే వయసు ఉండేటువంటి ఏ పిల్లలకైనా ఈ పేలాలని ఆహారంగా పెట్టచ్చు. అయితే వాళ్ళకి పొడి చేసి పెట్టవలసి ఉంటుంది, దాని గురించి కూడా వేరే విడిగా ఉన్నది. వృద్ధులకి, వయసు మళ్ళిన వాళ్ళకి, ఆహారం సరిగ్గా అరగని వాళ్ళకి ఆహారంగా పెట్టచ్చు. వేరువేరు దశల్లో ఉండేటువంటి ఆడవాళ్ళకి వాళ్ళకు కూడా ఆహారంగా పెట్టచ్చు. అందరికీ ఆహారంగా పనికొచ్చేటువంటి అపూర్వమైన ఆహారం ఈ పేలాలు అనేటువంటి ఆహారం. చాలా విలువైన ఆహారం, అందరూ మర్చిపోయినటువంటి ఆహారం. ఆ లాజల్ని ఈ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ అక్కడక్కడ అట్టిపెట్టారు. అట్టిపెట్టడం ద్వారా ఇంతకాలం ఆహారం సరిగ్గా తిన్నావో తినలేదో, అడవిలో ఏం తిన్నావో, ఏం తిని వచ్చావో, ఈ లాజల్ని ఇలాంటి వాటిని గనక నువ్వు ఆహారంగా తీసుకున్నట్లయితే నీకు మళ్ళీ పునఃస్వస్థత, లేకపోతే మళ్ళీ బలము, ఒకవేళ దాహం లాంటి దోషాలు ఏమైనా ఉంటే వాటన్నిటి నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది అనేటువంటి సూచన కూడా చేశారు. మంగళమయ ద్రవ్యం కాబట్టి ఉంచారు అనేది ఉంది, దాంతోపాటు ఈ సూచన కూడా చేశారు. అందులోనూ ఆ పేలాల పక్కన పళ్ళని ఉంచటం ద్వారా లాజచూర్ణం సమధ్వాజ్యం సంతర్పణం ఉదాహృతం ద్రాక్ష దాడిమ ఖర్జూర మృదితాంబు సశర్కరం అనేటువంటి ఆరోగ్యశాస్త్ర నియమాన్ని కూడా చూపించారు. ఎప్పుడైనా సరే బాగా దాహంగా ఉంటేనో, శరీరంలో సరిగ్గా అరక్కపోవటము ఇలాంటివి ఏమైనా బాధలు ఉంటేనో ముందు పేలాలని పొడి చేసేయాలి. పేలాల పొడిని పళ్ళ రసాలతో కలపాలి. పళ్ళ రసాలు అంటే ద్రాక్ష పళ్ళు, అలాగే దాడిమ అంటే దానిమ్మ పళ్ళు, దానిమ్మ గింజలు తీసి, అలాగే ఖర్జూరం, ఈ మూడిట్లోనూ నీళ్లు కలిపి, ద్రాక్ష పళ్ళు అలాగే దానిమ్మ గింజలు ఖర్జూరాలు వేసి ఇందులో నీళ్లు కలిపి, నీళ్లలో దాన్ని జాగ్రత్తగా పిండి, అంటే వాటి సారం నీటికి అందేటట్లు చేసి అందులో కాస్తంత పంచదార కలిపి, ఈ పంచదార కలిపినటువంటి ఈ పళ్ళ నీళ్ళని ఈ చూర్ణంలో అంటే పేలాల పిండిలో కలిపేసేయాలి. కలిపేసి కాస్త తేనె, కాస్త నెయ్యి, ఈ రెండింటిని దానికి చేర్చాలి. చేర్చి దీన్ని ఆహారంగా స్వీకరించాలి. ఇలా స్వీకరించితే సతర్పణం, లోపల ఏమైనా ఆరాటం ఉన్నా, కడుపులో ఒక రకమైన ఆరాటం, దాహం తీరకపోవటం ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే దాని నుంచి ఉపశమనం లభిస్తుంది అనేటువంటి శాస్త్ర నియమం ఉంది. ఆ వైద్యశాస్త్ర నియమాన్ని కూడా చూపిస్తూ పేలాల పక్కన పళ్ళని ఉంచి, నీకేమైనా శరీరానికి కష్టమైతే ఆ కష్టాన్ని ఇలా తీర్చుకో అని ఊళ్ళో వాళ్ళందరూ ఆయనకి సూచన చేస్తూ ఇవన్నీ అట్టిపెట్టారు. మృష్టచత్వర రథ్యాట్ట మార్గం చందన చర్చితం లాజాక్షతై పుష్పఫలై తండులైర్ బలిభిర్యుతం అనే తీరులో నగరాన్ని మొత్తాన్ని అలంకరించారు. అలంకరించి పండగ లాంటి వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఆయనకి ఆరోగ్య సూచనలు కూడా చేశారు. అలా చేసినటువంటి పురజనుల మధ్య ధ్రువుడు ఉత్తముడు కలిసి ఆడ ఏనుగు మీద పురప్రవేశం చేశారు అని మహర్షి గారు ఈ సందర్భంగా అన్నారు.
ఈ వృత్తాంతంలో మనకి చాలా గొప్ప అంశం అంటూ ఏమీ దొరికి ఉండకపోవచ్చు. కానీ నమస్కారం చేసుకునేటప్పుడు ఎవరి తర్వాత ఎవరిని నమస్కారం చేసుకోవాలి అనే అంశంలో అనుసరించవలసినటువంటి కామన్ సెన్స్ని, అలాగే శాస్త్ర నియమాలని, ఈ రెండింటినీ సమన్వయం చేసుకునే విధానాలని మనం గమనించుకోవచ్చు. అలాగే ఎంత కాదన్నా పేలాలు, వాటి యొక్క ఉపయోగాలు, వాటిని గురించి కూడా తెలుసుకున్నాం కాబట్టి మనం మర్చిపోయిన పేలాలని పునరుద్ధరించుకునే పాయింట్ను కూడా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు రాజుగారి బిడ్డ తిరిగి వస్తే మా బిడ్డే తిరిగి వచ్చాడు అన్నంత సంతోషంతో నగరాన్ని అలంకరించి పండగలాగా అంతా ఏర్పాటు చేశారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవలసిన విషయాలని తెలుసుకోవచ్చు. మిగతా వాటిని కథాభాగంగా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా ఉన్నా సరే ధ్రువుడు మళ్ళీ మంగళప్రదంగా రాజ్యంలోకి తిరిగి వచ్చాడు అనే విషయం మాత్రం ఈ భాగంలో ఉంది. ఈ భాగాన్ని ఇంతవరకు అర్థం చేసుకుని అందరికీ మంచి జరగాలి, అందరికీ పండగ లాంటి వాతావరణం నిరంతరం ఉండాలి అని ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు మనం శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో 9వ అధ్యాయంలో 46వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే 9వ అధ్యాయే శ్లోకాః సురుచిస్తం సముత్థాప్య పాదావనతమర్భకం పరిష్వజ్యాః జీవేతి బాష్పగద్గదయా గిరా యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మైత్ర్యాదిభిర్హరిః తస్మై నమంతి భూతాని నిమ్నమాప ఇవ స్వయం ఉత్తమశ్చ ధ్రువశ్చోభౌ అన్యోన్యం ప్రేమ విహ్వలౌ అంగసంగాదుత్పలకౌ అస్రౌఘం ముహురుహాహుతుః సునీతిరస్య జననీ ప్రాణేభ్యోపి ప్రియం సుతం ఉపగుహ్య జహావాధిం తదంగస్పర్శ నిర్వృత పయస్తనాభ్యాం సుస్రావ నేత్రజైః సలిలైః శివైః తదాభిషిచ్యమానాభ్యాం వీరవీరసువో ముహుః తాంశ సంసర్జనారాజ్ఞీం దిష్ట్యా తే పుత్ర ఆర్తిః ప్రతిలబ్ధశ్చిరం నష్టో రక్షితా మండలం భువః అభ్యర్చితస్త్వయా నూనం భగవాన్ ప్రణతార్తిః యదనుధ్యాయినో ధీరాః మృత్యుం జిగ్యుః సుదుర్జయం లాల్యమానం జనైరేవం ధ్రువం సభ్రాతరం నృపః ఆరోప్య కర
करणीं हृष्टः आरोप्य करणीं हृष्टः स्तूयमानो विशत्पुरम् स्तूयमानो विशत्पुरम् तत्र तत्रोपसंक्लुप्तैः तत्रोपसंक्लुप्तैः लसन्मकरतोरणैः लसन्मकरतोरणैः सवृन्दैः कदलीस्तम्भैः संवृन्दैः कदलीस्तम्भैः पूगपोतैश्च तद्विधैः पूगपोतैश्च तद्विधैः चूतपल्लववासस्रक् चूतपल्लववासस्रक् मुक्तादामविलम्बिभिः मुक्तादामविलम्बिभिः उपस्कृतं प्रतिद्वारम् उपस्कृतं प्रतिद्वारम् अपां कुम्भैः सदीपकैः अपां कुम्भैः सदीपकैः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे नवमाध्याये नवमाध्याये श्लोकाः श्लोकाः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.